గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 84th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 174 పాయింట్స్ పెరిగి 52,474 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 61 పాయింట్స్ పెరిగి 15,799 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్ లో ఐటీ స్టాక్స్ బాగా గ్రో అయ్యి అండ్ నిఫ్టీలో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఒక లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన ప్రీవియస్ డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ వీక్ లో ఇంకొక రెండు ఐపీఓలు కూడా రాబోతున్నాయి, కిమ్స్ అండ్ డొడ్లా డైరీ అని చెప్పి. ఈ రెండు ఐపీఓల కంప్లీట్ డీటెయిల్స్ వచ్చాయి. డొడ్లా డైరీ ఐపీఓ 16 జూన్ రోజు ఓపెన్ అయ్యి 18 జూన్ రోజు క్లోజ్ అవుతుంది. ఈ ఐపీఓ సైజ్ 520 crores అండ్ వీళ్ళు ఐపీఓ ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ 421 రూపీస్ నుంచి 428 రూపీస్. మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 35 షేర్స్ తో పార్టిసిపేట్ చేయాలి. అంటే మినిమం 14,980 రూపీస్ తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళు 35% కోటా ఇచ్చారు. అదే మనం కిమ్స్ ఐపీఓ చూసినట్లయితే ఈ ఐపీఓ కూడా 16th రోజు ఓపెన్ అయ్యి 18th రోజు క్లోజ్ అవుతుంది. కిమ్స్ ఐపీఓ ఒక ఇష్యూ సైజ్ 2,143 crores అండ్ వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ 815 రూపీస్ నుంచి 825 రూపీస్. మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 18 షేర్స్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 18 షేర్స్ మల్టిపుల్ లో అప్లై చేయగలం. మినిమం ఒక లాట్ అప్లై చేయాలంటే 14,850 రూపీస్ తో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు రీటైల్ కోటా 10% ఇచ్చారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 5:34 కి మన టెలిగ్రామ్ ఛానల్ లో మార్క్సన్స్ ఫార్మా రిలేటెడ్ గా ఒక అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే బోర్డ్ 15th జూన్ రోజు మీట్ అయ్యి 372 crores కన్వర్టబుల్ వారెంట్స్ ని ప్రిఫరెన్షియల్ బేసిస్ లో ఇష్యూ చేయనున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. ఈ 372 crores లోని 365 crores ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయిన ఆర్బిమెడ్ ఏషియా నుంచి రానున్నాయని చెప్పి వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ మిగిలిన 7.4 crores మార్క్సన్ ఫార్మా ఒక ప్రమోటర్ అయిన మార్క్స్ అల్దానా ఇన్వెస్ట్ చేయనున్నారని వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్బిమెడ్ ఏషియా విషయంకి వచ్చినట్టయితే ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్. వీళ్ళు మేజర్ గా ఇన్నోవేటివ్ హెల్త్ కేర్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ కూడా నిన్న మార్కెట్ లో క్లోజ్ అయిన ప్రైస్ కన్నా ప్రీమియం కి వీళ్ళు అలాట్ చేస్తారన్న న్యూస్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ బాగా పెరిగి 1155 కి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మీరు ఏదైనా బ్యాంకింగ్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఏదైనా బెటర్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా, మన టెలిగ్రామ్ ఛానల్ లో మీకు హెల్ప్ఫుల్ అయ్యే 3 ఇమేజెస్ ని షేర్ చేసాం. ఈ ఇమేజెస్ లోనే మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ యొక్క కాస్ట్ టు ఇన్కమ్ రేషియో బట్టి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ బట్టి అండ్ ఎన్పిఏ రేషియో బట్టి కంపేర్ చేసి ఉంటాయి. ఒకవేళ రీసెర్చ్ చేసి బ్యాంకింగ్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టయితే డెఫినెట్లీ ఇమేజెస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ ఇమేజెస్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో మార్నింగ్ 6:16 కి వెళ్ళినట్టయితే దొరుకుతాయి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 2,01,000 పైన సబ్స్క్రైబర్స్ తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది. ఆ ఛానల్ లో జాయిన్ అయినట్టయితే ఈ రోజు మార్నింగ్ 6:16 కి వెళ్తే మీకు ఇమేజెస్ దొరుకుతాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే దగ్గర 44% పెరిగాయి. బట్ ఆపరేటింగ్ ఎబిటాలో మనకి 4.65% డ్రాప్ కనబడుతుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి డ్రాప్ కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీలో 31% గ్రోత్ కనబడుతుంది. మన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి, వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ కనబడుతుంది. ప్రాఫిటబిలిటీలో అయితే ఏకంగా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది మనకు కనబడుతుంది. ఈ క్వార్టర్ లో సేల్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ లో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఈక్విటీ కాంపోనెంట్ గ్రో అయింది, లాంగ్ టర్మ్ డెట్ సబ్స్టాన్షియల్ గా డిక్రీజ్ అయింది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ షార్ట్ టర్మ్ డెట్ లో కూడా మనకి స్లైట్ రిడక్షన్ అనేది కనబడుతుంది. సేల్ బోర్డ్ 10 రూపీ ఫేస్ వాల్యూ షేర్ మీద 18% అంటే 1 రూపీ 80 పైసా డివిడెండ్ రికమెండ్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కాస్మో ఫిల్మ్స్ ఒక 100% సబ్సిడీ కంపెనీ అయిన కాస్మో స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ ఫ్యాబ్రిటైజర్ లాంచ్ చేయడం ద్వారా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ఈ ఫ్యాబ్రిటైజర్ అంటే ఏంటంటే బట్టలు ఉతికేసిన తర్వాత స్మెల్ బాగా రావడానికి అండ్ అలాగే జర్మ్స్ రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేసే ప్రొడక్ట్ అన్నమాట. సో ఈ కాస్మో ఫిల్మ్స్ అండ్ సబ్సిడీ కంపెనీ కాస్మో స్పెషాలిటీ కెమికల్స్ ద్వారా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతుందని మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వీడియోల్ బ్రాండ్ తో ఇంజిన్ ఆయిల్స్ తయారు చేసి టైడ్ వాటర్ ఆయిల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు. కరెంట్ 5 రూపీ ఫేస్ వాల్యూ నుంచి 2 రూపీస్ ఫేస్ వాల్యూకి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత 1:1 బోనస్ ఇష్యూ చేస్తామని చెప్పారు. అండ్ 200 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఈ 3 అనౌన్స్మెంట్లు నేను నైట్ వచ్చే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ 5:35 షేర్ చేసాం. ఈ అనౌన్స్మెంట్స్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ అని ఈక్లెరెక్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో 19.9% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిట్ లో ఏకంగా 34% గ్రోత్ డెలివర్ చేశారు. నెట్ ప్రాఫిట్ లో 39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ అక్రాస్ మార్జిన్స్ లో కూడా మనం దగ్గర 3% ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో గ్రోత్ కనబడుతుంది. ఎబిట్ లో కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ 7,703 crores గా ఉన్నట్టయితే అవి ఇప్పుడు 6,572 crores తగ్గాయి. క్యాష్ రిడ్యూస్ అవడానికి మేజర్ రీజన్ వీళ్ళు ఏదైతే కంపెనీని కొన్నారో ఆ కంపెనీ ఎక్విజిషన్ అండ్ అలాగే బై
బైబ్యాక్ కోసం ఏదైతే స్పెండ్ చేశారో దానివల్ల క్యాష్ రిడ్యూస్ అయిందని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అదే నెట్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఇయర్ క్యాష్ ఫ్లోస్ కూడా పెరిగాయి. అండ్ అడిషనల్ గా ఈ ఫైనాన్షియల్ లో 35 crores క్యాపెక్స్ కి ఇన్వెస్ట్ చేసామని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా చాలా మంచి గ్రోత్ అనేది మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ రెవెన్యూ జియోగ్రఫీ వైజ్ మనం చూసినట్టయితే నార్త్ అమెరికా నుంచి వీళ్ళకి 70% రెవెన్యూస్ వస్తున్నాయి, యూరోప్ నుంచి 23% రెవెన్యూస్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 7% రెవెన్యూస్ వస్తున్నాయి. క్లయింట్ కాన్సన్ట్రేషన్ చూసినట్టయితే టాప్ 10 క్లయింట్స్ నుంచి వీళ్ళకి 62% రెవెన్యూస్ వస్తున్నాయి. ఈ క్లయింట్ కాన్సన్ట్రేషన్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళ స్టాఫ్ రియలైజేషన్ 83.8% రీచ్ అయింది. మనం ప్రీవియస్ క్వార్టర్స్ తో చూసినట్టయితే చాలా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ వీళ్ళ ఎంప్లాయీ కౌంట్ పెరిగి 10,699 కి రీచ్ అయింది. ఈ క్లారెన్స్ బోర్డ్ 10 రూపీ ఫేస్ వాల్యూ షేర్ మీద 10% అంటే 1 రూపీ డివిడెండ్ రికమెండ్ చేసింది. వీళ్ళు ఈ క్వార్టర్లో అనౌన్స్ చేసిన రిజల్ట్స్ బాగుండడంతో ఈ స్టాక్ ఏకంగా 20% అప్పర్ సర్కిల్ లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యూఎస్ లో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. యూఎస్ లో మే మంత్ లో ఇన్ఫ్లేషన్ 5% గా రికార్డ్ అయింది, వేరేస్ ఏప్రిల్ మంత్ లో 4.2% గా ఉండేది. 2008 తర్వాత ఇదే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ లాస్ట్ 13 years లో ఇంత ఫాస్ట్ గా ఇన్ఫ్లేషన్ పెరగడం ఇదే ఫస్ట్ టైం అని వీళ్ళు చెప్తున్నారు. యూఎస్ ఎకానమీని రీబౌండ్ చేద్దామని చెప్పి యూఎస్ గవర్నమెంట్ ఏదైతే ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నంలో భాగంగా ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరుగుతుందని చెప్తున్నారు. వాల్ స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఇన్ఫ్లేషన్ చాలా హైయర్ గా వచ్చిందని చెప్తున్నారు. ఈ యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగడం గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనుకున్నారు. యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగినట్టయితే మన దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫ్లేషన్ కానీ అబ్నార్మల్ గా ఇలా పెరుగుతూ వెళ్ళిందంటే డెఫినెట్లీ మార్కెట్ కి అయితే మనం పాజిటివ్ గా తీసుకోకూడదు, మార్కెట్ కి అయితే నెగిటివ్. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టయితే ఇంట్రెస్ట్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అంటే మీరు హోమ్ లోన్ కానీ లేకపోతే వేరియస్ అదర్ ఏవైతే లోన్స్ తీసుకుంటారో ఆ లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరగనున్నాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒక లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే బికాస్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు డెట్ ఫండ్స్ రివర్స్ లో వర్క్ అవుతాయి కదా, దానివల్ల మీ లాంగ్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది. ఒకవేళ మీరు లిక్విడ్ కానీ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే వరి అవ్వట్లేదు, బట్ కానీ లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్ లో. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ డెట్ ఫండ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ ఇంపాక్ట్ మనం ముందుగానే తెలుసుకుని మన క్యాపిటల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసుకోవాలనుకున్నట్టయితే నేను ఆ డీటెయిల్స్ మన మ్యూచువల్ ఫండ్ సిరీస్ లోని ఈ 2 వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియోస్ ని ఈ వీడియో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చూసి తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సువెన్ ఫార్మా నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే కోవిడ్-19 డ్రగ్ అయిన మాల్న్యూపిరవిర్ అండ్ 2DG డ్రగ్స్ ని వీళ్ళు CSIR అండ్ IICT తో మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. ఈ CSIR అండ్ IICT దగ్గర నుంచి ఈ మాల్న్యూపిరవిర్ డ్రగ్ రిలేటెడ్ గా టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అయ్యి వీళ్ళు తొందరలోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయనున్నారు. సో సువెన్ ఫార్మా ఈ మాల్న్యూపిరవిర్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్టయితే వీళ్ళ రెవెన్యూస్ లో అడిషనల్ గా యాడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ కంపెనీకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ ఈకేసీ నుంచి వచ్చింది. ఈకేసీ యొక్క సబ్సిడీ కంపెనీ అయిన ఈకేసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ హంగేరీ బేస్డ్ కంపెనీ అయిన రేవ్ గ్యాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తోని హంగేరీలోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ పెట్టడానికి జాయింట్ వెంచర్ ని అనౌన్స్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ లో భాగంగా వీళ్ళు సిఎన్జీ అండ్ ఇండస్ట్రియల్ గ్యాస్ సిలిండర్స్ ని తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఈ జేవీలో ఈకేసీది 80% షేర్ అయితే హంగేరీ బేస్డ్ కంపెనీ అయిన రేవ్ గ్యాస్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ ది 20% షేర్. ఈకేసీ న్యూ జియోగ్రఫీలోకి ఎంటర్ అవుతుందన్న అప్డేట్ తో ఈరోజు సెషన్లీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇండియన్ ఫ్రోజన్ ఫుడ్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. చైనా మన ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఫ్రోజన్ ఫుడ్స్ లోని వైరస్ కనబడడంతో 6 ఫార్మ్స్ మీద సస్పెన్షన్ విధించింది. ఈ సస్పెన్షన్ వల్ల మన ఇండియా నుంచి ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 12:20 కి టాటా మోటార్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే గుజరాత్ గవర్నమెంట్ నుంచి 115 అంబులెన్స్ వెహికల్స్ ఆర్డర్ వీళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ లోని ఫస్ట్ లాట్ కింద 25 వెహికల్స్ ని వీళ్ళు సప్లై చేసినట్టుగా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డెంపో గ్రూప్ కి చెందిన డెంపో గ్రూప్ అంటే మీకు గుర్తుందా, హిందుస్థాన్ ఫుడ్స్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ కూడా ఇదే గ్రూప్ కి చెందిన కంపెనీ. ఈ డెంపో గ్రూప్ కి చెందిన పెట్రోలియం కోక్ తయారు చేసే గోవా కార్బన్ లిమిటెడ్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 84.63% గ్రో అయ్యి అండ్ ఆపరేటింగ్ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేశారు. వెరేజ్ ఈ Q4 లో 9.17 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. దీనివల్ల వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ Q4 లోని వీళ్ళు 4.83 crores ప్యాట్ లో లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ Q4 లో పాజిటివ్ 6.59 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ డిక్లేర్ చేశారు. ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లో కూడా వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళు బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే ఈక్విటీ కాంపోనెంట్ లో స్లైడ్ డ్రాప్ కనబడుతుంది. వీళ్ళకి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లేవు, బట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్ బారోయింగ్స్ బాగా పెరిగాయి. మేబీ బిజినెస్ డిమాండ్ బాగా పెరిగినట్టుంది. వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా షేర్ చేసాం. 125 తర్వాత ఈ స్టాక్ లో చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనబడి ఈ రోజు సెషన్ లో 5.22% పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు
డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.